కర్నూలులో జగనన్న రాలేదు. జగనన్న ఫోటో మాత్రం పెట్టుకొని జగనన్న సైనికులు ప్రేమతో పిలిస్తే ఇన్ని వేలాది మంది తరలి వచ్చినారంటే జగనన్న పవర్ ఏంది కర్నూలులో అని చెప్పి మరొకసారి రుజువు చేసిన మీరు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క అన్న తమ్మునికి, అక్క చెల్లమ్మకు, ప్రతి ఒక్క సోదరుకు, ప్రతి ఒక్క స్నేహితుడికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అన్నా, మనమందరము రాజకీయాలు ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది. రాజకీయాలు చేయకపోతే మన తలరాతలు మారవు. పైన దేవుడు, తర్వాత ముఖ్యమంత్రి మాత్రమే మన తలరాతలు మార్చగలుగుతాడు. కాబట్టి మనకే అవసరం రాజకీయం. ఎందుకంటే మనకు మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే, మనం ఆరోగ్యంగా ఉండాలంటే, మనకు ఒక ఇల్లు ఉండాలంటే, మనకు ఒక ఉద్యోగం రావాలంటే, మనము ప్రశాంతంగా బతకాలనుకుంటే, మనము స్వేచ్ఛగా ఉండాలనుకుంటే మనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావాలి. ఈరోజు 4 సంవత్సరాల క్రితం మీరు ఒక్కసారి ఆలోచించండి. వాలంటీర్ లేడు, సచివాలయం లేదు, అమ్మఒడి లేదు, జగనన్న విద్యా దీవెన లేదు, వసతి దీవెన లేదు, మా అక్క చెల్లెమ్మలకు ఆసరా లేదు, చెయ్యూత లేదు, సున్నా వడ్డీ లేదు, ఎవరికి ఒక ఇళ్ళ పట్ట లేదు, ఎవరికి కూడా ఒక ఆరోగ్యశ్రీ కార్డు లేదు. కానీ ఈరోజు జగనన్న వచ్చిన తర్వాత ఏ ఒక్కరు కూడా ఇంటి బయట ఒక అడుగు కూడా వేయాల్సిన అవసరం లేకుండా, లంచాలు లేకుండా, విపక్ష లేకుండా, వాళ్ళందరికీ కూడా ఇది మీ హక్కు, మీరు బాగుండాలి అని చెప్పి సింపుల్ గా ఎక్కడ కూడా ప్రచార ఆర్భాటం చేయకుండా 2,36,000 కోట్ల రూపాయలు మీ అందరి అభివృద్ధి కోసము ఇచ్చిన భారతదేశ రాజకీయ చరిత్రలో ఏకైక ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మాత్రమే చెప్పి తెలియజేసుకుంటున్నా. మరి ఇలాంటి నాయకునికి మనం ఎంత రుణపడి ఉండాలి. మన కర్నూలు నగరానికే దాదాపు 1000 కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలు అందించినాడని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా. మన కర్నూలు నగరానికి, మన గవర్నమెంట్ హాస్పిటల్ కి 500 కోట్ల రూపాయలు కేటాయించినాడని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా. క్యాన్సర్ హాస్పిటల్ కోసం 150 కోట్ల రూపాయలు ఈరోజు కేటాయించడం జరిగింది. అలాగే క్రిటికల్ కేర్ ని కోసం 23 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే చిన్న చిన్న పనుల కోసం, మరమ్మతుల కోసం దాదాపు 7 నుంచి 10 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈరోజు మన మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా కానీ, ఆయన ఇచ్చిన స్పెషల్ ఫండ్స్ తో కానీ 125 కోట్లతో ఈరోజు కర్నూలు నగరానికి అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే అక్కడికి ఆగలేదు, క్లస్టర్ యూనివర్సిటీ ద్వారా 88 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. రాయలసీమ యూనివర్సిటీలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కోసం 10 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. నాడు నేడు స్కూల్స్ లో 27 కోట్ల రూపాయలతో ఈరోజు మన స్కూల్స్ కి అభివృద్ధి చేయడం జరిగింది. ఈరోజు మన కర్నూలుకి తాగునీటి సమస్య ఉంది అన్న అని చెప్పి నేను పోయి ఆయనకు లెటర్ ఇస్తేనే మన తాగునీటి కోసం సుంకెసల నుంచి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వరకు ఒక పెద్ద పైప్ లైన్, ఒక నీటి చుక్క కూడా వృధా కాకుండా ప్రతి చుక్క నీళ్లు సుంకెసల డ్యామ్ లో ఉండేది మన సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లో వచ్చే విధంగా ఈరోజు దాదాపు 90 కోట్ల రూపాయలతో పని జరుగుతుంది. 90% పని అయిపోయింది. 2-3 నెలల్లో ఆ పని కూడా అయిపోతుందని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా. అలాగే ఈ నీటిని వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కావాలని చెప్తే దానికోసం కూడా 47 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కానీ మీ అందరికీ చెప్పాల్సిన అవసరం ఒకటి ఉంది. నేను పుష్కరాలు జరుగుతున్నప్పుడు, అన్న తుంగభద్ర పుష్కరాలు జరుగుతున్నాయన్నా, మాకు మా జిల్లాలో చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతాయి, మీరు మా కోసం రావాలి అంటే ఆ రోజు కరోనా సమయం ఉన్న కర్నూలు జిల్లా కోసం దాదాపు పుష్కరాల కోసమే 100 కోట్ల రూపాయలు కేటాయించిన ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. దానివల్ల మనము శాశ్వత పుష్కర్ ఘాట్లు కానీ, రోడ్లు కానీ, ఇంకా వేరే అభివృద్ధి కార్యక్రమాలు కానీ మనం చేసుకోగలిగినాం. ఈరోజు మనకు కర్నూలు కోసము ఒక లా యూనివర్సిటీ రాబోయే రోజుల్లో ఇవ్వబోతున్నాడు. అతి త్వరలోనే మన కర్నూలుకి లా యూనివర్సిటీ రాబోతుంది.
దాదాపు 500 కోట్ల రూపాయలతో రాబోతుంది. అలాగే ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్ కి వాటర్ కేటాయించడం జరిగింది. దానివల్ల ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్ లో రేపు రాబోయే రోజుల్లో రేపు ఇండస్ట్రీస్ అక్కడ రావడానికి అవకాశం ఉంది. మరి అలాగే ఈరోజు ప్రతి ఒక్కరికి అంటే ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకే కాకుండా నిరుపేద ఉండే ఓసీలకు, వైశ్యాస్ ఉండని, బ్రాహ్మిన్స్ ఉండని, రెడ్డిస్ ఉండని ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా విపక్ష లేకుండా ప్రతి ఒక్క సంక్షేమ పథకం అందించి వాళ్ళకు అండగా నిలబడిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా. అలాగే ఈరోజు మనందరి కోసం 3 టెంపుల్స్ కి డబ్బులు ఇవ్వడం జరిగింది. ఒకటి కోట ఆంజనేయ స్వామి టెంపుల్ కి 1 కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది. మన ఇక్కడే మన రాంపోట్ల టెంపుల్ కి 1 కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే ఒక సత్యనారాయణ స్వామి టెంపుల్ కి కూడా 1 కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే మన బటౌ ఖబ్రాస్థాన్ కి 1.5 కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే మన చెంబి చెట్టు దగ్గర ఉండే శ్మశాన వాటిక కూడా 1.5 కోటి ఇవ్వడం జరిగింది. క్రిస్టియన్ శ్మశాన వాటిక కూడా 50 లక్షల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. ల్యాండ్ కూడా కేటాయించడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, కానీ చెప్పడానికి సమయం లేదు. అలాగే మన జోరాపురం బ్రిడ్జ్ ఉండని, ఆనంద్ టాకీస్ బ్రిడ్జ్ ఉండని, మరి ఎంతో డెవలప్మెంట్ కార్యక్రమాలు ఈరోజు చేయడం జరిగింది. అలాగే ఈరోజు పార్క్స్ కూడా బ్రహ్మాండంగా మనము డెవలప్ చేయడం జరుగుతుంది. ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ ని అంటే హాస్పిటల్స్ ని కట్టడం జరిగింది. అలాగే కొండారెడ్డి బుర్జు దగ్గర ఒక కొత్త పార్కు కట్టి అక్కడ లేజర్ అండ్ సౌండ్ షోతో మనము ఒక వారం 10 రోజులు 15 రోజుల్లో దానిని కూడా ఇనాగరేట్ చేయబోతున్నామని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా. అలాగే ఈరోజు ఉద్యోగాల గురించి కూడా కొంతమంది చెప్తుంటారు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాతనే 2,13,000 మందికి పర్మనెంట్ జాబ్స్ ఇచ్చినాడు. 2,80,000 మందికి అవుట్ సోర్సింగ్ జాబ్స్ ఇచ్చినాడు. అదే చంద్రబాబు నాయుడు అయితే 34,000 జాబ్లు మాత్రమే ఇచ్చినాడు అని మీకు తెలియజేసుకుంటున్నా. అలాగే మైనార్టీస్ కోసము ఈరోజు ఇమాం మౌజన్ గారికి హదియా ఇవ్వడంలో కానీ, ఈరోజు హాజీలకు 85,000 రూపాయలు ఇవ్వడం కానీ, వక్ఫ్ ప్రొటెక్షన్ కోసము ఒక స్పెషల్ జీవో ఇచ్చి జీవో నంబర్ 60 ఇవ్వడం కానీ, అలాగే మైనార్టీస్ కోసం స్పెషల్లీ 26,000 కోట్ల రూపాయలు ఈరోజు సంక్షేమ పథకాల ద్వారా ఇవ్వడం జరిగింది అని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నా. మరి నేను ఎమ్మెల్యే అయిన రోజు నుంచి ఈ రోజు వరకు దాదాపు 2,000 కోట్ల రూపాయలతో 1,000 కోట్లతో అభివృద్ధి, 1,000 కోట్లతో సంక్షేమ పథకాలు మనము ఈ కర్నూలు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో చేసి చూపించగలిగినామని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా. నేను గెలిచిన రోజు నుంచి నగర బాట చేయడం కానీ, రోజు ప్రజా దర్బార్ నడిపించడం కానీ, అలాగే గడప గడపకు మీ ఇంటి దగ్గరికి రావడం కానీ, మీరు పిలిచిన వెంటనే మీ సమస్యల్ని పరిష్కారం చేసే విధంగా కానీ, అర్ధరాత్రి అయినా మా ఇంటికి మీరు డైరెక్ట్ గా రాగలుగుతారు. ఇంతకు ముందు లెక్క ఆ 2 పెద్ద మనుషులు తండ్రి కొడుకులు ఒకరు ఒక పార్టీ, ఒకరు ఇంకో పార్టీలో ఉన్నారు. వాళ్ళ గేట్ల దగ్గర పోయి నిలబడాల్సిన అవసరం లేదు. వాళ్ళ దగ్గర మన ఆత్మగౌరవం కింద పెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళ కోసము ఉత్త డబ్బుతో రాజకీయం చేయాల్సిన అవసరం లేకుండా ఈరోజు సేవతో రాజకీయం ఎలా చేయాలని చెప్పి చేసి చూపించిన అని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నా. కులాలకి మతాలకి అతీతంగా ఈరోజు చేసి చూపించిన. కరోనా సమయంలో ఎవరు కూడా బయటికి రాని పరిస్థితి. ఆ రోజు కర్నూలు నగరం మునిగిపోయిన రోజు ఈ అబ్బా కొడుకులు ఎక్కడ కనపడలేదు. అలాగే కరోనా వచ్చినప్పుడు వీళ్ళు ఇద్దరు కూడా మళ్ళీ కనపడలేదు. వాళ్ళు మాత్రం బతకాలా, మేము మాత్రం బతకాలన్నా సావాలన్నా వాళ్ళకు సంబంధం లేదు. ఎలక్షన్ వచ్చినప్పుడు మాత్రం మాకు ఓటేయండి అని చెప్పి వచ్చేస్తారు. నిజంగా మీకు లక్షల కోట్ల రూపాయలు, 1,000 కోట్ల రూపాయల్లో వ్యాపారం, మీకు ఇన్ని డబ్బులు ఉన్నాయి కదా, మరి ఎందుకు నిరుపేద ఇంట్లకు ఆ రోజు కోవిడ్ సమయంలో మా నాయకులు, మా కార్యకర్తలు మేము ప్రతి ఇంటికి పోయి నిత్యావసర సరుకులు ఇవ్వగలిగినాము, శానిటైజర్స్ ఇవ్వగలిగినాము, మాస్క్ ఇవ్వగలిగినాము, వాళ్ళకు అండగా నిలబడగలిగినాము, వాళ్ళకు హాస్పిటల్లో జాయిన్ చేపించినాము, వాళ్ళకు క్వారంటైన్ సెంటర్కి తీసుకొని పోగలిగినాము. కానీ మీరు మాత్రము, మీతో వచ్చిన నాయకులు మాత్రము ఎక్కడ కనపడలేదు. ఆ రోజు మీరు భయపడిపోయినారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గాని, కార్యకర్త గాని
మేము గాని భయపడలేదు. మేము సావడానికి సిద్ధం, కానీ కర్నూలు ప్రజలకి మేలు చేస్తూ సావాలని చెప్పి అనుకున్నాం. ఈరోజు ఏ నాయకుడు కూడా క్వారంటైన్ సెంటర్ లో అడుగు పెట్టాలంటే భయపడుతున్న రోజుల్లో నా సోదరులు క్వారంటైన్ సెంటర్ లో ఉన్నారంటే మీకోసం క్వారంటైన్ సెంటర్ కి వచ్చిన ఏకైక ఎమ్మెల్యే నేనే అని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నా. ఆ రోజు నేను ఏమీ ఆలోచించలేదు. దేవుడు మాకు అవకాశం ఇచ్చినాడు, ఖచ్చితంగా మీకు సేవ చేయాలని చెప్పి మాత్రము ఈరోజు అనుకున్నా. ఈరోజు జనరల్ హాస్పిటల్లో ఆ రోజు మొత్తం కోవిడ్ కేర్ సెంటర్ చేస్తే ఆ రోజు ఆ హాస్పిటల్లో మంచి చికిత్స దక్కుతుందా లేదా అని చెప్పి ఆ హాస్పిటల్ కూడా విజిట్ చేసి నేను మా ఎంపీ గారు ఇద్దరం కలిసి విజిట్ చేస్తే మా ఇద్దరికి కూడా 7 రోజులు వీళ్ళిద్దరు ఎక్కువ తిరుగుతున్నారు, బాగా పనిచేస్తున్నారు, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని చెప్పి మమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టినారు. వీళ్ళందరూ వాళ్ళ పచ్చా మీడియా వాళ్ళు అందరూ కలిసి ఆ రోజు కాన్సన్ట్రేటర్లు దొరకడం లేదంటే 300 కాన్సన్ట్రేటర్లు అమెరికా నుంచి ఫ్లైట్ లో తెప్పించిన ఏకైక ఎమ్మెల్యే ఈ మీ ఆఫీస్ కానని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా. ఆ రోజు చైనాలో దొరకడం లేదు కాన్సన్ట్రేటర్, డబ్బులు ఇచ్చినా దొరకడం లేదు. నాకుండే ఫ్రెండ్స్ మా రవిరెడ్డి అన్న గాని మా రిజ్వాన్ భాయ్కి గాని శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఈ స్టేజ్ నుంచి. ఎందుకంటే వాళ్ళు 300 కాన్సన్ట్రేటర్లు ఇచ్చినారు, 2 ఆక్సిజన్ ప్లాంట్లు ఇచ్చినారు, మాకు 1700 సిలిండర్లు ఆ రోజు ఇచ్చినారు. కానీ వీళ్ళు మాత్రము ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళు మాత్రము ఏమి సహాయం కానీ సహకారం కానీ చెయ్యలేదు అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా. మరి వీళ్లకు మేము బాగా చేసింటే మమ్మల్ని దీవించండి, ఒకవేళ వాళ్ళ స్వార్థ రాజకీయం నచ్చితే అది మీ ఇష్టం అని చెప్పి మీపైనే వదిలేస్తున్నా. మా దగ్గర స్వార్థం లేదు, నిస్వార్థంగా పనిచేయడానికి వచ్చినాం. मैं आप सब भाइयों से और बहनों से बताना चाहता हूं, हमारी जो सियासी जिंदगी है आप लोगों की खिदमत करने के वास्ते, आपके वास्ते खिदमत करते करते अगर हम मर भी गए तो जन्नती हो जाएंगे, ये हमारा जज्बा है. हमारे पास इनके वैसा पैसे की सियासत मैं नहीं कर सकता भाई. मैं आप लोगों के से 18 घंटे काम कर सकता हूं, 20 घंटे काम कर सकता हूं, मगर इनके वैसा पैसे की सियासत में नहीं काम कर सकता. आप बोलिए आज यहां से लेके चौक तक अगर लोग ठहरे हुए हैं तो सिर्फ हाफिज खान की मोहब्बत में, जगनमोहन रेड्डी साहब की मोहब्बत में आज लोग ठहरे हुए हैं. ये मोहब्बत, ये जो मोहब्बत आप लोगों से मिली है, ये मोहब्बत पैसे देने से नहीं मिलती, काम करने से मिलती. ये लोगों को सियासत समझ में नहीं आ रही. आप लोगों को हाथा बन लेके कोई भी जगह के ऊपर ठहरने की जरूरत नहीं है. उनके ऑफिसों के पास, उनके